ప్రభునందు ప్రియులు సహోదరులు, మన తండ్రి అయిన దేవుణ్ణి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆరాధించుకుంటూ వచ్చిన సహోదర సహోదరి మనందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వందనాలు. మరి ఈ ఆరాధన కూడుకున్నందుకు మీకు కృతజ్ఞతలు నా పక్షాన. అలాగే దేవుని యొక్క సంగతుల్ని ఏదైనా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మనం సంఘంగా ఆలోచించాల్సినటువంటి సంగతులు, మనం చాలా ప్రాముఖ్యమైన సంగతులను ఆలోచన చేస్తున్నాం. కాబట్టి నాతో పాటు కొంచెం కష్టమైనా కూడా దీన్ని చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. గత కాలంలో చెప్పారు అంటే ఈ మీరు చెప్తున్న సంగతులు చాలా కష్టమైనవండి, కొంచెం కఠినంగా ఉన్నాయండి, కానీ కొంతమంది సహోదరులు చెప్పారు. కానీ అవసరం మనం ఆ సంగతులు మనం తెలుసుకోవటం, దేవుని లేఖనాల్లో నుంచి మనం నేర్చుకోవటం చాలా అవసరం. అవి మరీ ఉన్నతమైన సంగతులు ఏం కాదు, సాధారణమైనటువంటి సంగతులే. కాబట్టి మనం నేర్చుకోగలం, తప్పనిసరిగా అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా, ఏమండి. కాబట్టి దేవుడి మాటలు అర్థం చేసుకోగలిగినవే, మనం ఆలోచించగలిగినవే. కాబట్టి మనం అర్థం చేసుకోలేనివేమి కాదు. కొన్ని క్లిష్టమైన సంగతులు ఉంటాయి, కానీ ఎక్కువ సమయం పెట్టాలి దానికి. పేతురు గారు అంటారు, పౌలు గారు రాసినటువంటి సంగతులు అర్థం చేసుకోవడానికి కష్టమైన, సామాన్యులు దాన్ని అర్థం చేసుకోలేరు అంటారు. సామాన్యులు అర్థం చేసుకోలేరంటే దాని అర్థం ఏంటంటే మరింత జాగ్రత్త, మరింత శ్రద్ధ, మరింత ఆలోచన, అంటే ఎక్కువ సమయం దేవుని లేఖనాలతో, దేవుని మాటలతో మనకు సంబంధం ఎక్కువగా లేకపోతే దాన్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. అంతేగాని దేవుడి మాటలు ఏవి అర్థం చేసుకోలేనివి కాదు. అర్థం చేసుకోలేకపోతే దేవుడు మనకెందుకు ఈ మాటల్ని అనుగ్రహిస్తాడు కదా. అందువలన దేవుడి సంగతులు మనందరం కూడా అర్థం చేసుకోగలిగినవే. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఈ మాటల్ని ఆలోచించాలని నేను కోరుతున్నాను. ఈరోజు మనం నేర్చుకోవాల్సినటువంటి సంగతి ఏంటంటే, ఒకటి రక్షణ సువార్త, మరియు సామాజిక సువార్త మధ్య డిఫరెన్స్ ఏంటి అనే దాన్ని మనం ఆలోచన చేద్దాం. డెఫినెట్లీ, ఖచ్చితంగా ఒక అడుగు ముందునే ఉన్నామని నేను చెప్పగలనండి. అంటే నేను గొప్పగా చెప్పట్లేదు, కానీ దేవుడు మనకు అవకాశం ఇచ్చాడంటే దేవుడి సందులో చెప్తున్నాను ఈ విషయం. ఒక విధంగా చెప్పాలంటే మన సంఘంలో క్రీస్తు సంఘాలను చెప్పుకున్నటువంటి వాటన్నిటికంటే ఒక అడుగు ముందుగానే ఉన్నాం మనం. ఒక అడుగు ఎక్కువనే ఉన్నాం. ఎందుకంటే చాలా చోట్ల సంఘాల్లో క్రీస్తు ప్రభు సంఘమే అని పిలువబడుతున్న సంఘాల్లో కూడా సత్యము సరిగ్గా అవలంబించలేకపోవటం, సత్యాన్ని అర్థం చేసుకోలేకపోవటం, లేకపోతే ఆసక్తి లేకపోవటం, ఇలాంటివన్నీ మనం చూస్తున్నాం. మీకు తెలుసో తెలియదు, కానీ నాకు తెలుసు చాలా సంఘాల్లో జరుగుతున్నటువంటి విషయాలు. అలాగని చెప్పి మన సంఘం పరిపూర్ణమైనదని నేను చెప్పట్లేదు, కానీ మన సంఘం ఉన్న వాటన్నిటిలో కల్లా నేను ఖచ్చితంగా చెప్తాను, గుండె మీద చేసుకుని చెప్తాను, బెటర్ అనమాట, చాలా వరకు బెటర్. కాబట్టి మన సంఘంలో అట్టి విధమైనటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలని ఆసక్తి కలిగినటువంటి హృదయాలు ఉన్నాయి. అందువలన ఇది ఒక మెట్టు ఎక్కువే. ఎందుకంటే క్రీస్తు సంఘాల్లో సువార్త అంటే సువార్త అంతే, కానీ డిఫరెన్స్ అనేది తెలుసుకునేటువంటి పరిస్థితి లేదు. అందువలన మనం దీన్ని ఆలోచన చేయాలి. ఒకటి ఏంటంటే, రక్షణ సువార్త అనేటప్పటికీ మన రక్షణ సువార్తను, సామాజిక సువార్త అనేది మనం ఆలోచించినప్పుడు, రక్షణ సువార్త అంటే లేఖనాల్లో మనం చూసినప్పుడు రోమపత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో మనకి దేవుడు ఏర్పాటు చేసినటువంటి రక్షణ సువార్త ఏంటో మనకి అర్థమవుతుంది.
సువార్తను గురించి నేను సిగ్గుపడివాడును కాను. ఏలి అనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. జాగ్రత్తగా గమనించండి. సువార్త దేనికోసం? సువార్త దేనికోసం? ఆత్మీయంగా మనం ఆత్మలుగా రక్షింపబడటం కోసం. మనం భౌతికమైన వ్యక్తులమే, బట్ అంతకంటే ముఖ్యంగా మనం ఆత్మలు. మనం కాదనలేము. శరీరంతో ఉన్నటువంటి వారమే, శరీరంలో ఉన్నటువంటి వారమే. శరీరం మనకు అవసరమే, కానీ అంతకంటే ముఖ్యంగా మనం ఎవరమండి? ఆత్మలో. మనం చాలా విలువైనటువంటి దేవుని ఆత్మలో మనం. అందుకే నేను చెప్తాను, చాలామంది మీరు శారీరకంగా పోల్చుకొని ఏమంటే వ్యక్తులతోటో ఏదైనా లోపల ఉన్న వ్యక్తులతోటో లేకపోతే ఇతరులతోటో మీరు పోల్చుకోకండి. ఎందుకంటే మీరు కేవలం శరీరం కాదు, మనం దేవుని ఆత్మలో. అందువలన మనుషులతో, ఇతర మనుషులతో పోల్చుకొని మనం తక్కువ, మనలో ఏ ప్రత్యేకత లేదు, మనం తక్కువ వారం అని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనలో ప్రతి ఒక్కరం కూడా ఎవరమండి? దేవునికి విలువైనటువంటి ఆత్మ. కాబట్టి మన గొప్పతనం కేవలం శరీరంలో లేదు. శారీరకమైనటువంటి ధనంలోనో లేకపోతే డంబాల్లోనో లేకపోతే ఈ శారీరకమైనటువంటి గొప్పతనాల్లోనో ఉద్యోగాల్లోనో ఐశ్వర్యాల్లోనో లేదు మనకి. కాబట్టి ఎందులో ఉంది అంటే దేవుని ఆత్మలంగా, కాబట్టి దేవుని ప్రియమైనటువంటి ఆత్మలంగా దేవుని లాంటి వారంగా ఉండడంలో ఉంది. దేవుని స్వరూపంలో ఉంది మన గొప్పతనం. దేవుని పోలికలో కలగజేయబడినటువంటి ఆత్మలు. అందువలన మనం దేవునితోటి పోల్చుకునే అవసరం లేదు, ఎవరితోటి పోల్చుకునే అవసరం లేదు. అందువలన ప్రియ సహోదరులారా, మన దగ్గరికి దొరలు అసలు ఎవరిని ఎంటర్టైన్ చేయము. మనం చగ్గారు వస్తారు, కానీ చగ్గారిని ఎందుకు ఎంటర్ చేస్తామంటే ఆయన ఇప్పుడు తెల్లగా ఉన్నాడు కాబట్టి, తెల్ల తొక్క కాబట్టి ఆయన గొప్పవాడనా? నల్ల తొక్కైనా తెల్ల తొక్కైనా చచ్చిపోతే ఏమవుతుందండి? పాతేయడమే కదా. అందులో గొప్పతనం ఏంటలేదు. కాబట్టి ఆయన నన్ను గొప్పవాడు, నేను తెల్లవాడిని కాబట్టి నన్ను అందరూ గౌరవించాలంటే మనం ఆయన యాక్సెప్ట్ చేయాలి. దేవుడు వాక్యం బట్టి ఆయన అలాంటి డంబాలు లేవు, కానీ చాలా సామాన్యుడిగానే ఉంటాడు. ఆయన అంటాడు, నాకు ఇంట్లోని కింద చాపేసి నేను పడుకుని పోతాను అంటాడు. అని అంటాడు. తన గొప్పతనం గురించి చెప్పట్లేదు, చెప్తున్నాడు. అరకు వెళ్ళినప్పుడు ఆయన అన్నాడు, అక్కడ ఉండిపోదాం మనం అన్నాడు. ఇది ఎక్కడ ఉండిపోతాం, నక్సలైట్ గట్ట వచ్చేది, పర్వాలేదు నాకేం పర్లేదు, ఏం కాదు మనం ఉండిపోదాం, చాపైన కింద మూల పడుకుని పోదాం అంటాడు. కాబట్టి అది సామాన్యుడిగా అంతే. ఎందుకంటే సహోదరులు అంతే, ఏం లేదు, నాలో ఏముందో ఆయనలో అదే ఉంది, ఆయనలో ఏముందో నేను అదే ఆత్మని, ఆయన అదే ఆత్మ. అందువల్ల ఇప్పుడు విషయం ఏంటి, మనం ఆత్మలో అంతే. అందువలన మనం గొప్పతనాలని డంబాల్ని మనం ప్రోత్సహించాం, అలాంటి వారిని మనం ఎంకరేజ్ చేయాలి, ప్రోత్సహించాం. కాబట్టి శారీరకం బట్టి కాదు, దేవుని ఆత్మలో అంతే. దేవుని ఆత్మలంగా మనం గౌరవించుకుంటాం, మనం ప్రేమించుకుంటాం, మనం ఒకరినొకరు చేర్చుకుంటాం అంతే, తప్పితే శరీరం బట్టిగా. కాబట్టి సహోదరులారా, ఇక్కడ విషయాల్లో మనం గమనించినప్పుడు దేవుని ఆత్మలంగా ఏది ముఖ్యం అండి? మనకి రక్షణ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆత్మకి ఏది ముఖ్యం? రక్షణ. శరీరానికి ప్రాణం ఎంత ముఖ్యమో ఆత్మకు జీవం అంత ముఖ్యం. కాబట్టి ఆత్మకు రక్షణ అంత ముఖ్యం. అందువలన దేవుడు ఏమన్నాడంటే, సువార్త ఏం చేస్తుందట? పౌలు అంటాడు, నేను సువార్త విషయం సిగ్గుపడివాడును కాను, నేను ఎవరితో చెప్పడానికి సిగ్గుపడను. ఎందుకంటే అనగా అందుకే రాజుల ముందుకు వెళ్ళినా కూడా సువార్త మాట్లాడాడు. యేసుక్రీస్తు గురించి చెప్పాడు, యేసుక్రీస్తుని దేవుడు లేపాడు అని మాట్లాడాడు. రాజు ముందు నిలబడినా కూడా నిర్మోహమాటంగా. కాబట్టి ఆయన నేను సిగ్గుపడివాడు కానీ ఎలాగ నమ్ము ప్రతి వానికి, యూదులకి గ్రీసు దేశస్తునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయింది. కాబట్టి సువార్త దేనికండి?
రక్షణ. అది చాలా పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. రక్షణ కింద అన్నాడు, ఎందుకనగా నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించడం రాయబడిన ప్రకారం విశ్వాసం మూలంగా అంతకంతకు విశ్వాసం కలిగినట్లు దేవుడు నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. దేవుడు నీతిమంతుడే, కానీ మనం నీతిమంతులుగా చేయడానికి ఏం చేస్తుందంటే రక్షణ సువార్త పనిచేస్తుంది. మన నీతిమంతులుగా చేయటానికి, మనం రక్షింపబడడానికి, మన ఆత్మను రక్షింపబడడానికి సువార్త. మరి సామాజిక సువార్త అంటే ఏంటి? సామాజిక సువార్త అంటే ఏంటో మనం ముందు కాన్సెప్ట్ తెలియాలి. 1900 సంవత్సరాల వరకు కూడా ఈవెన్ మత శాఖలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏం చేసేవారంటే, చర్చ్ బిల్డింగ్ ఉండేది, చర్చ్ బిల్డింగ్ కట్టుకునేవారు, అందులోని బల్లలు, కుర్చీలు, టేబుళ్ళు అవన్నీ వేసుకునేవారు. దేనికోసం? అందరూ కూడా ఆరాధన చేయడానికి లేదా బైబిల్ తరగతులు నిర్వహించుకోవడానికి వాళ్ళు అవన్నీ కూడా ఏర్పాటు చేసుకునేవారు. కానీ 19వ దశకంకి వచ్చేటప్పటికి ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో, వెస్ట్రన్ కంట్రీస్లో ఏం జరిగిందంటే, అక్కడ ఒక లోకంలో నుంచి బోధలు తయారైనాయి. కాబట్టి దేవుడు కాదు, ఈ భూమి, ఈ లోకం అంతా కూడా ఎలాగొచ్చింది? విస్ఫోటనం ద్వారా వచ్చింది. ఏమంటే మనిషి జంతువు నుంచి పరిణామం చెందినాడు. ఈ బోధలన్నీ కూడా వచ్చేసాయి. ఎక్కడి నుంచి? డార్విన్ లాంటి వాళ్ళకి. క్రైస్తవుడే డైరెక్ట్ చర్చికి వెళ్ళేవాడు ఆయన. మత శాఖలు ఏం తెలుసు? మరి మత శాఖలో బైబిల్ ఏం తెలుస్తుంది? ఏమండి గొప్ప క్రీస్తు ప్రభు సంఘాలు అని చెప్పుకునేటువంటి వాటిలో బైబిల్ చదవట్లేదు చాలామంది. మరి ఆ మత శాఖలు ఏం తెలుస్తుంది? కాబట్టి చాలా వరకు తెలియదు. అందువలన అతను కూడా ఏమైనాడు, డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని ప్రకటన చేశాడు, తీసుకొచ్చాడు. ఇక అక్కడి నుంచి లోకం అంతా ఈవెన్ చిన్నపిల్లలకు ఇప్పుడు మన పాటల్లో కూడా పాశ్చాత్య దేశాల్లో అది ఎంటర్ చేశారు. అంటే ఈ భూమి ఇదంతా కూడా, సృష్టి అంతా కూడా విస్ఫోటనం ద్వారా వచ్చేసింది, బిగ్ బ్యాంగ్ థియరీ ద్వారా వచ్చింది, మనిషి పరిణామం చెందాడు జంతువు నుంచి అనేది పుస్తకాల్లోని ప్రచురించడం మొదలుపెట్టేశారు. ఇంకా చాలా విపరీతంగా అది ప్రకటించబడింది. ఆ ప్రభావం సంఘాల మీద కూడా పడింది, పాశ్చాత్య సంఘాల మీద కూడా పడింది. కాబట్టి ఆ సంఘాలు మత శాఖల సంఘాలు, నమ్మకమైన సంఘాలు లేవని అంటలే. దాని ముందు నుంచి ప్రతిఘటించేటువంటి వాళ్ళు, దాన్ని అపోజ్ చేసేవాళ్ళు లేకపోలేదు, నేను కాదంటలే. కానీ చాలా వరకు మత శాఖల మీద, మత శాఖల గురించి మాట్లాడుకుంటున్నాం. మత శాఖలకి అప్పటి నుంచి ఏం మొదలెట్టినాయి అంటే, మనమంతా పరిణామ సిద్ధాంతం. అందుకే చెప్తున్నాను, సంఘం మీద లోకం ప్రభావం పడకూడదు, సంఘంలో నుంచి ప్రభావం లోకంలోనికి వెళ్ళాలి, అదనమాట. కానీ 19వ శతాబ్దం జరిగింది అదే. లోకంలో ప్రభావం సంఘాల మీద పడిపోయింది. పడినప్పుడు వాళ్ళు ఏం ఆలోచించారంటే, ఇక మీదట సంఘాలు చాలా వరకు సరే మనకి ఇంకా కాబట్టి ఏం జరుగుతుందో తెలియదు, ఏం జరిగిందో మనకు తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు, పరలోకం నరకం ఉందో తెలియదు, ఉందో లేదో తెలియదు. కాబట్టి ఈ లోకంలో మనం అంతా కూడా ఏం చేద్దాం, మంచి పనులు చేసుకుంటూ వెళ్ళిపోదాం, సంఘం ద్వారా మంచిని చేసుకెళ్ళిపోదాం, పరలోకం ప్రకటన నరకం ప్రకటన తర్వాత పెడదాం, పక్కన పెడదాం. కానీ ఏం పెడదాం? ఇప్పుడు ముందు మంచి పనులు చేసుకుంటూ వెళ్ళిపోదాం అనేటువంటి వాదన అనేది మొదలైంది. అనే నమ్మకాలు అనేటువంటి విశ్వాసం వైపు, అంటే ఆ విశ్వాసంలో నుంచి దేవుడి మీద నుంచి వాళ్ళ దృష్టి దేవుడి వైపు వెళ్ళిపోయిందండి, ఈ లోక బోధన వల్ల, ప్రభావం వల్ల. కాబట్టి చూడండి, చాలా అందుకే క్రైస్తవుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు విశ్వాసం, దేవుడు చెప్పిన సంగతుల మీద నుంచి లోకంలోకి వెళ్ళిపోయే ప్రమాదం చాలా ఉంటుంది. చాలా స్లైట్గా స్టార్టింగ్లో చాలా చిన్నదే తప్పుకుంటాం, అలాగలాగలాగా ఏమైపోతుందంటే పూర్తిగా దాని నుంచి మనం ఏమైపోతాం, పూర్తిగా దేవుడి చిత్తానికి దూరం అయిపోతాం మనం. అందుకే చాలా జాగ్రత్తగా డీవియేట్ అవ్వకుండా చూసుకోవాలి. దేవుడు చెప్పిన దాని మీదే మనం దృష్టి పెట్టాలి. అందువల్ల ఇక ఏం చేశారు, ఇంకా అక్కడి నుంచి ఇక లోకంలో ఉన్నటువంటి మంచి పనులు చేసుకుని వెళ్ళిపోదాం. ఇక అక్కడి నుంచి సంఘాలు ఏమైనాయి అంటే ఏం చేశారంటే, చర్చిల్లో వాళ్ళు ప్రత్యేకంగా భోజనాలను తయారు చేసేటువంటి విధానాలను ఏర్పాటు చేశారు. చర్చిలోనే, చర్చ్ ఉందంటే అక్కడ కిచెన్ ఉంటుంది అనమాట, పెద్ద కిచెన్. చూడండి, ఇప్పుడు సిక్కులు గోల్డెన్ టెంపుల్కి వెళ్ళారనుకోండి, ఎక్కడ పంజాబ్లో, అక్కడ ఏముంటుందంటే చాలా పెద్ద ఆహార కేంద్రం, కర్మాగారం ఉంటుంది.
మన దేశంలోనే చాలా పెద్ద, తిరుపతిలో కూడా, ఇక్కడ కూడా అన్నదానం అంటారు దాన్ని. అంటే కోవిళ్ళు వాళ్ళంతా ఏం చేస్తారంటే అన్నదానం చేస్తారు. విపరీతమైనటువంటి, మామూలు కాదు, కొన్ని లక్షల మందికి భోజనం పెడతారు. వాళ్ళ కిచెన్స్ చూసుకుంటే ప్రత్యేకంగా దానికి ప్రత్యేకమైన కిచెన్ పాత్రలు అన్నీ ఉంటాయి, వేరే వేరే. అందువల్ల నాకు ఏం జరిగిందంటే, ఇక సంఘాల్లో అది అలాంటి సిస్టమ్ సంఘాల్లో కూడా వచ్చేసింది. వాళ్ళు ప్రత్యేకంగా డిన్నర్ హాల్స్, తర్వాత భోజనాలు పెట్టేటువంటి విధానం, తర్వాత సంఘం ఏంటంటే స్పోర్ట్స్ క్లబ్లు, జిమ్లు అంటే ఇలాంటివన్నీ కట్టడం మొదలుపెట్టారు. సామాజికమైనటువంటి కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టారు. ఒకటేంటో అంటే ఆకర్షించడానికి, ఒకటేమో జనాలు వస్తారు, ఆయన సంఘాలకు అలవాటు అవుతారు. ఎందుకంటే సంఘాల దగ్గరికి ఎవరు రావడం మానేస్తారు. ఎందుకంటే ఆ దేవుడి గురించి చెప్తే రాడు, ఈ దేవుడు సృష్టించాడంటే రాడని అనే ఉద్దేశంతో ఎవరు రారండి. కాబట్టి అలా జనాలు వస్తారు. తర్వాత ఏంటంటే ఇది మంచిగా వెళ్ళిపోద్ది, మా ఇతరులకు మంచి చేస్తూ వెళ్ళిపోతాం అనేటువంటి ఉద్దేశంతో మొదలుపెట్టారు. ఆ జబ్బు దేనికి కట్టుకుందంటే చూడండి, ఆ జబ్బులన్నీ మతశాఖలో ఉన్న జబ్బులన్నీ కూడా క్రీస్తు సంఘాలకు వస్తాయి. ఎలాగొస్తాయి? ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ అంటే వాయిద్య సంగీతం అనేది ఆదిమ సంఘాల్లో లేదు. ముందు క్యాథలిక్స్, బ్యాప్టిస్టులు కూడా దాన్ని వద్దనేసారు, కాదన్నారు దాన్ని. కానీ తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టారు. అలాగ వాళ్ళు స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఎక్కడికి వచ్చింది ఆ జబ్బు? కొన్ని క్రీస్తు సంఘాలు అన్నింటి వాటిలో కూడా ఆ జబ్బు వచ్చింది. అదనమాట. అందువల్ల మత శాఖలో ఉన్నది మెల్లమెల్లగా క్రీస్తు సంఘాలు కూడా కొన్ని అన్నిటికంటలేదు, కొన్నింటికి వచ్చేస్తాయి. కాబట్టి అదే రకంగా ఈ జబ్బు ఎవరికి పరిణమించింది? క్రీస్తు సంఘాలు కూడా. కాబట్టి క్రీస్తు సంఘాల్లో చాలా వరకు ఏం చేశారంటే, ఇంకా అక్కడి నుంచి 1950 నుంచి మొదలుపెట్టారు. నేను ఈ మధ్య ఒక సంఘం తాలూకా ఒక పాంప్లెట్ కూడా చూశాను సోషల్ మీడియాలో. వాళ్ళు ఏమంటారంటే, భోజనాలు పెట్టబడును, భోజన కార్యక్రమం, మీ పిల్లలకి ఆటలాడే కార్యక్రమము, ఆ తర్వాత మీకు ఇంకేం కార్యక్రమాలు, మీ పిల్లలకి, చిన్నపిల్లలకి మదర్ డే కేర్ అంటారు అనమాట. ఆ రోజంతా మీరు వదిలేసి వెళ్ళిపోవచ్చు, తల్లిదండ్రులు ఎక్కడికైనా బయటకు వెళ్ళొచ్చు, మా దగ్గర మీరు మీ పిల్లల నుంచి వచ్చు. చర్చిలోని ఆ డే కేర్ సెంటర్ ఓపెన్ చేసినాం. ఇలాగ రకరకాలైనటువంటి సామాజికపరమైనటువంటి ప్రకటనలు వాళ్ళు చేయటం. ఇంకో సంఘం అయితే క్రీస్తు సంఘం వాళ్ళు, మాకు ఈరోజు బైబిల్ తరగతుల కంటే ఈ వారం, ఈ నెలలో ఎక్కువ భోజన కార్యక్రమాలు జరిగాయి అంటే చూసారు ఎలాగైపోయినారు. కాబట్టి ఎలా మారిపోయారు? సామాజిక పరమైనటువంటి వ్యవస్థగా మారిపోయారు అన్నమాట. కాబట్టి అట్లాగా సామాజిక విషయాలు, కాబట్టి ఆకర్షణకు సంబంధించిన సంగతులు చేయటం మొదలుపెట్టారు క్రైస్తులు అనబడేటువంటి వాడు కూడా చాలామంది. ఇప్పుడు క్యాథలిక్స్ అలాగా ఏం చేస్తారంటే, క్యాథలిక్స్ ఏం చేసేవారంటే, మన సంఘంలోనే ఒక ఫ్యామిలీ ఉండేవారు. ఆ ఫ్యామిలీ మీకు తెలుసో తెలీదు, ఖాళీ అంటే మీకు చాలామంది తెలుసు, ఖాళీ అంటాం అని ఫ్యామిలీ. వాళ్ళు ముందర సంఘంలో ఉండేవారు. వాళ్ళు అయితే వాళ్ళు ఏం చేశారంటే, సంఘంలో ఉంటూ వాళ్ళ ఫ్యామిలీ అంతా కొనసాగేవారు చక్కగానే. అయితే ఈ లోపు ఏం జరిగిందంటే, పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయినారు. పెద్దవాళ్ళు అయిన తర్వాత స్కూల్లో జాయిన్ చేయాలంటే వెంటనే ఏం చేశారంటే, స్కూల్కి తీసుకెళ్ళారు. ఎక్కడికి? అప్పట్లో ప్రైవేట్ స్కూళ్ళు చాలా తక్కువ. మాలటోళ్ళమే ఇప్పుడు మాలటోళ్ళు అంటే మా నాన్నగారు కూడా నన్ను ప్రైవేట్ స్కూల్లో చదివించలేకపోయారు అనుకోండి. కాబట్టి అప్పటికున్నవన్నీ క్యాథలిక్. మా జ్ఞాన్ క్యాథలిక్ స్కూల్లోనే చదివాడు. అప్పుడు క్యాథలిక్ స్కూల్ ఉండేది ఎక్కువగా, మీకు అందరికీ తెలుసు, విజయనగరంలో ఉండేవాడు. కాబట్టి గర్ల్స్ హై స్కూలు, క్యాథలిక్ స్కూలు, సెయింట్ జోసెఫ్. కాబట్టి క్యాథలిక్ స్కూల్కి జాయిన్ చేయడం తీసుకెళ్ళాడు. వాళ్ళు డీల్ కుదుర్చుకోవడానికి మాట్లాడారు. ఏంటి డీలు? ఓకే, మీ పిల్లలందరినీ స్కూల్లో చేర్చుకుంటాం, కానీ మీరేం చేయాలా? మా సంఘానికి రావాలి, క్యాథలిక్ చర్చికి రావాలి. అంతేకాదు, మీకు ఏమిస్తాం? నెలకు సరిపడే సరుకులు, బియ్యం, పప్పులు, ఉప్పులు, గోధుమ అంత ఇస్తాం.
ప్రకటించారు. ఏమండి మన జగన్ గారు చంద్రబాబు నాయుడు ప్రకటించినట్టుగా ఏం చేశారంటే ఫ్రీ ప్రకటించారు. కాబట్టి వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఒకటి భోజనం పప్పులు ఉప్పులు వస్తున్నాయి, రెండోది ఏంటంటే పిల్లల్ని హ్యాపీగా స్కూల్లో జాయిన్ చేసుకోవచ్చు. కాబట్టి వీళ్ళు చర్చికి రావడం మానేశారు. ఏంట్రా సడన్గా చర్చికి రావడం మానేశారు, ఏం జరిగిందిరా అని మేము వెళ్ళి ఆడడానికి వెళ్ళాం. వెళ్తే లేదంటే మేము రాము అది ఇది అని చాలాసేపు ఇదైంది. కానీ చివరికి ఆ మాట ఇక మరి వీళ్ళు వదిలేటట్టు లేరు, కారణం చెప్పాలని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఏం చెప్పారు లాస్ట్కి, మా పిల్లల్ని అందులోకి వెళ్తాను కానీ స్కూల్లో జాయిన్ చేసుకోరండి, తర్వాత మరి ఇలాగ ఇస్తాను అని బయట చెప్పారు వాళ్ళు మొత్తానికి. అప్పుడు మేము సంఘంగా వెళ్ళి అలా కాదు, ఇది అలా చేయకూడదు, అలాగా విగ్రహార్థం చేస్తారు, అది తప్పు, అది దేవుడికి వ్యతిరేకం, మీరు మీరు ఏం పోగొట్టుకుంటారో మీకు అర్థం కావట్లేదు, మీరు రక్షణ కోల్పోతారు అని చెప్పినా కూడా మరి వెళ్ళ పెడచెవిని పెట్టారు అనుకోండి. మరి నేను చేసేది లేక చేతులు ఎత్తేసాం. ఇప్పటికీ వాళ్ళు లేరు, వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసు చాలామంది చెప్తున్నాడు. అంటే ఇక్కడ సామాజికమైనటువంటి కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టారు సంఘాల్లో. అందువల్ల ఇక్కడ విషయం ఏంటంటే సంఘాలు అక్కడి నుంచి మనకు తెలుసు కదా, క్రీస్తును ప్రకటించడం మానేసి ఏం చేశారండి, కాబట్టి మీకు మేలు జరుగుతుంది, మీకు లాభం కలుగుతుంది, మీకు డబ్బులు వస్తాయి, మీ అప్పులు తీరిపోతాయి, మీకు కష్టాలు తొలగిపోతాయి ప్రకటించడం మొదలుపెట్టారు. అంతేకాదు ఇంకేం మొదలుపెట్టారు, మీకు స్వస్థతలు వచ్చేస్తాయి అని మొదలెట్టారు. కాబట్టి క్రైస్తవులు ఎట్లాగా మారిపోయినారు చూసి, ఎలాగా తప్పినారు దారి, రక్షణ సువార్త అనేది ఎక్కడికి వెళ్ళిపోయిందండి, మారిపోయింది, మొత్తం తోవ తప్పింది. కాబట్టి స్వస్థతలు ఎక్కడ చూసినా ఒక 2 సంవత్సరాల క్రితం, ఒక 2 సంవత్సరాలు 4 సంవత్సరాల క్రితం, 2 సంవత్సరాలు కాదు, ఒక 4 సంవత్సరాల నుంచి అయిపోయి మొత్తం అయిపోయి బంద్ అయిపోయి ఒక విధంగా బీజేపీ వచ్చి దెబ్బకి భయపడిపోయి బయటికి రావడానికి ఇప్పుడు క్రైస్తవులు. మరి స్వస్థతలన్నీ ఏమైనా, మరి ఈ వరాలున్న వ్యక్తులందరూ ఏమైనా నాకు తెలియట్లేదు ఇప్పటికీ. మరి ఆ వరాలన్నీ లోపల దాచేసుకుంటారంటో అర్థం కాలే ఆ శక్తిని అంతటిని, ఏమండి. కాబట్టి వీళ్ళు ప్రకటించడం మొదలుపెట్టి ఎక్కడ చూసినా స్వస్థత సభలు. మన సంఘం మాత్రం ఏంటి 40 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంది. ఎప్పుడైనా మనం స్వస్థత చేస్తాము, అద్భుతాలు చేస్తాం, ఏమైనా ప్రకటించామా? అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా తెలుసు కదా మీకు, ఎప్పుడైనా ప్రకటించామా? ప్రత్యేకంగా స్వస్థత కోసం ప్రార్థన చేసే ప్రక్రియలు ఏమైనా పెట్టినామా? మన సంఘం తరపున ఇంచుమించు చుట్టుపక్కల ఉన్న ప్రతి గ్రామానికి సువార్తకి వెళ్ళాం లేదండి. జొన్నవలస, పెద్దవేమిడి, ధర్మపురి, అయ్యన్నపేట, ఏమండి బియ్యాలపేట, ప్రదీప్ నగర్, ఈ ప్రాంతాలన్నీ కూడా తిరిగాం. ఇంచుమించు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ తిరిగినాం. ఎప్పుడైనా సరే మేము భోజనాలు పెడతాం రండి, ఎప్పుడైనా చేసామా? ఎప్పుడైనా మేము భోజనాలు పెడతాం రండి, బట్టలు ఇస్తాం రండి అన్నామా? అలా సువార్తలు మాత్రమే ప్రకటన చేసాం మొట్టమొదటి నుంచి కూడా. అందువల్ల ఇక్కడ విషయం ఏంటంటే చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన చేయాలి. రక్షణ సువార్తకి సామాజిక సువార్తకి అంత తేడా ఉంది. సామాజిక సువార్త దేని మీద అంటే దేవుడిని కాదు, దేవుడు చెప్పింది కాదు. దేవుడు ఏం చెప్పినాడు, అనేకులు విశాల మార్గం ప్రవేశింపజేతురు, కానీ నువ్వు ఎందులో ప్రవేశించమన్నాడైనా ఇరుకు మార్గం ప్రవేశించండి. కాబట్టి దేవుడు ఏం చెప్పినాడో దాని మీద గురిపెట్టండి. అది నీకు ఇరుగ్గా ఉంటుంది, అది నీకు చాలా కష్టంగా ఉండొచ్చు ఈ లోకంలో. మత్తయి సువార్తలో యేసుప్రభు అన్నాడు కదా, ఇరుకు మార్గం ప్రవేశించుడి, విశాల మార్గం ప్రయాణించేవారు అనేకులు, నాశనము పో మార్గము ఆ దారి విశాలమునై. చదవండి ఇరుకు ద్వారం ప్రవేశించుడి, 7వ అధ్యాయం 13వ వచనం. ఇరుకు ద్వారం ప్రవేశించుడి, నాశనమునకు పో ద్వారం వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పో ద్వారం ఇరుకును, ఆ దారి సంకుచితమైనది, దాని కొనుగోలు వారు. అందువల్ల రక్షణ సువార్తకిను సామాజిక సువార్తకి తేడాను మీరు గమనించాలి. రక్షణ సువార్త కేవలము
ఆత్మ కలిగేటువంటి రక్షణ గురించి, నీతిమంతులుగా అయ్యేటువంటి క్రీస్తుని గురించి ప్రకటించేది రక్షణ సువార్త. మరి సామాజిక సువార్త అంటే అది ఇరుకు మార్గం, విశాలంగా ఏంటి అందరూ చేసినట్టుగా చేయడం. కాబట్టి ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కడుపునకు దాసులు అన్నారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18-19 వచనాలు. అనేకులు క్రీస్తులకు విరోధులకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరి గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను. పరిశుద్ధాత్ముడు ఏడ్చుచు దుఃఖం కలిగిస్తున్నారు అనమాట. పరిశుద్ధాత్మకు దుఃఖపరచుకుని మనం గత పాఠాల్లో మాట్లాడుకున్నాం. దేవుని దుఃఖపరిచేటువంటి ప్రక్రియ ఉంది. మనిషి దుఃఖపరుస్తాడా? దుఃఖపరుస్తాడు. అందువలన ఏడ్చుచూ చెప్పుచున్న నాశనమే వారి అంతం, వారి కడుపే వారి దేవుడు. ఆపినాను, అది ఆపి, అదే స్విచ్ ఆఫ్ చేసి. రైట్. రక్షణ సువార్త ఆత్మల రక్షణ మీద లక్ష్యం పెడితే, సామాజిక సువార్త కడుపు మీద, శరీరం మీద, కడుపు మీద మాత్రమే దృష్టి, ఇంకేం. అర్థమవుతుందండి? అందువలన రక్షణ సువార్త విషయంలోకి వచ్చినప్పటికీ, ఎందుకు రక్షణ సువార్త ఎంత ప్రాముఖ్యమైనది అని మనం ఆలోచించినప్పుడు, రక్షణ సువార్త మనకి ఎట్లా వచ్చింది? దేవుని యొక్క సంకల్పంలో నుంచి వచ్చింది. దేవుని యొక్క అంటే జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఆలోచన నుంచి వచ్చింది రక్షణ సంకల్పం. మనుషుల యొక్క ఆలోచనలో నుంచి పుట్టింది కాదు రక్షణ సంకల్పం, లేదా సామాజిక చైతన్యం నుంచి వచ్చింది కాదు రక్షణ సంకల్పం, మనుషులు కనిపెట్టింది కాదు రక్షణ సంకల్పం. జగత్తు పునాది వేయబడక మునిపే, అంటే మనం పుట్టక మునిపే, అంటే మనిషి ఆవిర్భవించక మునిపే, లేకపోతే ఈ భూమి మీద రావక మునిపే, సృష్టి ఆవిర్భావం మునిపే దేవుడు ప్లాన్ చేశాడు. చాలా చాలా ముందు చూపుగా, ఎంతో పకడ్బందీగా దేవుడు ప్రణాళిక చేశాడు. ఆయన ఏంటి ప్రణాళిక? మానవుడు పాపంలో నుంచి పాప క్షమాపణ పొంది రక్షింపబడాలి. మనుషుడు సకల పాపంలో నుంచి పవిత్రుడు అవ్వాలి, నాతో ఉండడానికి అర్హుడిగా ఉండాలి, నీతిమంతుడిగా ఉండాలి, నిత్య జీవనకు అర్హుడిగా ఉండాలి. అది దేవుడి సంకల్పంగా ప్రకారంగా చేసింది. ఆత్మ దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం అండి, చిన్న సంగతి కాదు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 8-11 వచనాలు మనం చూసినప్పుడు, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 8-11 వచనాలు. దేవుడు నిత్య సంకల్పము చొప్పున సంఘము ద్వారా శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యము. ఏంటండి ఇది? శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యము. ఇది ఎంత విలువైనదో నువ్వు నీ ఊహలకు అందదు, నీ ఆలోచనలకు అందదు. ఏది? ఆత్మరక్షణ అనేది, ఆత్మ రక్షింపబడ్డం అనేది, దేవుడు చేసిన కార్యం అనేది. నువ్వు దేనితో పోలుస్తావు? ఈ లోకంలో ఏ కార్యంతో పోలుస్తావు? దేవుడు ఇచ్చినటువంటి ఆత్మరక్షణ అనేది క్రీస్తు ద్వారా, ఆయన మరణం ద్వారా మనిషికి తీసుకొచ్చిన, మనిషి ఆత్మకు తీసుకొచ్చినటువంటి ఆ రక్షణని మనిషి దేనితో పోల్చగలమండి మనం? అమూల్యమైనటువంటి ఆయన రక్తాన్ని ఇచ్చేసాడే. పేతురు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో మొదటి పత్రిక, ఆయన అమూల్యం, మీరు వెండి బంగారం నుండి క్షయ వస్తువుల చేత విమోచింపబడలేదు, కానీ అమూల్యమును దోషమునైన నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచింపబడుతున్నాడు. మీరు ఎరుగురా? మన ఆత్మలని రక్షించడానికి దేవుడు అమూల్యమైనటువంటి ఆయన రక్తాన్ని ఖర్చు చేశాడు. పరిశుద్ధ రక్తం. దేవుడు గొప్పదిగా చూసేది ఏమైనా ఉందంటే అది పరిశుద్ధమైన రక్తం, పరిశుద్ధుల రక్తం. అది చాలా విలువైనదిగా చూస్తాడు దేవుడు. కాబట్టి
ప్రియుడైన యేసుక్రీస్తు రక్తాన్ని, చాలా విలువైనది. ఎందుకు అంత విలువైనది దారపోసి చేశాడైనా? మన ఆత్మ రక్షణ అంత విలువైనది. శోధింపశక్యము కాని ఐశ్వర్యము, 3:8 వచ్చేస్తాం మనల్ని. శోధింపశక్యము కాని ఐశ్వర్యము. కాబట్టి ఈ లోకంలో నువ్వు కోట్లు కాదు, ఈ భూమి మీద ఉన్నటువంటి ధనం అంతటిని, బంగారం అంతటిని, ఈ లోకంలో విలువైనటువంటి వాటి అన్నింటినీ ఒక దగ్గర పెట్టినా కూడా ఆత్మను రక్షించేటువంటి శక్తి దానికి లేదు. నిన్ను రక్షించే, నీ ఆత్మను రక్షించే శక్తి లేదు. అందుకే యేసుప్రభు గారు అన్నారు, అనలేదు, ఒక లోకమంతా సంపాదించుకొని తన ఆత్మని, తన ప్రాణం పోగొట్టుకుంటే వాడికి ఏం ప్రయోజనం? కాబట్టి లోకమంతా సంపాదించేసుకున్నావు, నీ ఆత్మను పోగొట్టుకున్నావు, ఏంటి లాభం? అందువల్ల ఈ లోకంలో ఉన్నదంతా కూడా నువ్వు తీసుకొచ్చి ఒక పక్కన పెట్టి ఆత్మతో పోల్చాలనుకుంటే, ఆత్మని సరితూగాలనుకుంటే తోల్చలేవు. ఆ రక్షణ సరిపోదు, అది రక్షించలేదు మనిషిని. అందువలన క్రీస్తు ఏం చేసినాడంటే, దేవుడు ఏం చేశాడంటే, అమూల్యమైనటువంటి శోధింపశక్యము కాని ఐశ్వర్యము, రక్షణ మనకు అనుగ్రహించాడు. నాకు అనుగ్రహించాడు, నీకు అనుగ్రహించాడు దేవుడు. ఈ లోక సంబంధంగా దేంతో పోలుస్తుంది? దాన్ని దేంతో పోల్చగలం? దేంతో పోలిస్తే దానికి ఏమైనా సరిపోతుంది? కాబట్టి ఆయన ఏమన్నాడు 3:8 క్రీస్తు ఐశ్వర్యమును అన్ని జనుల్లో ప్రకటించుటకును సమస్తము సృష్టించిన దేవుని యందు ఏంటిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యంకుడైన నాకు ఈ కృప అనుగ్రహించను. కాబట్టి ఆ శోధింపశక్యము కాని ఐశ్వర్యము అన్ని జనుల్లో ప్రకటింపబడాలి. ఎవరి ద్వారా? ఎవరి ద్వారా? ఎవరి ద్వారా? చూసినారా 8వ ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య సంకల్పము చొప్పున పరలోకమును, ప్రధానులకును, అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము, శోధింపశక్యము గారి క్రీస్తు ఐశ్వర్యము లోకంలోనే కాదండి, ఎవరికి? పరలోకంలో కూడా. వాళ్ళకు కూడా జ్ఞానం కావాలి. పరలోకంలో వాళ్ళకు కూడా ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వెళ్తుంది? సంఘంలో నుంచి. అది సంఘం. మీకు అర్థమవుతుందా? అది సువార్తకున్న బలం. అది నిన్ను నన్ను దేవుడు కోరుతుంది. అందుకోసం దేవుడు నన్ను నిన్ను ఏర్పాటు చేసుకుంది. అందువలన ప్రియ సహోదరులారా, సంఘము ఈ రక్షణ సువార్త అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే, దేవుని యొక్క ఎఫెసీ పత్రిక 1:5 చెప్తాడు, జగత్తు పునాది వేయబడక మునిపే. కాబట్టి జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు ఆలోచనలోంచి వచ్చింది, మనుషుల్లోంచి వచ్చింది కాదు. ఇది మనుషుడు ఆలోచించింది కాదు. అందువలన ఆత్మల రక్షణ అనేది, నా ఆత్మ రక్షింపబడడానికి దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే సంకల్పం చేసినాడు ఆయన. కాబట్టి రక్షణ సువార్త దేవుని ఆలోచనలో సంకల్పం వచ్చింది. మరి సామాజిక సువార్త మరి అది ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? మనుషుల నుంచి వచ్చింది సామాజిక సువార్త అనేది. దేవుడు చేసినటువంటి గొప్ప సంగతి నువ్వు చెప్పకుండా, దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేశాడో అది నువ్వు చెప్పకుండా, నీకు భోజనం పెడతానరా, నీకు బట్టలు ఇస్తానరా, ఏమండి నీకు చదివిస్తానరా, స్కూల్లో చేర్పిస్తానరా, ఇదా? ఇతర మతాలు చేసుకుంటారు. వాళ్ళకి ఏంటంటే అందులో ఏం చెప్పుకోవడానికి ఏంటి లేదు. వాళ్ళకి ఏముంది అందులో? ఇతర మతాలు ఏముంది? ఏం లేదు అక్కడ. అందువలన వాళ్ళు ఏం చేసుకోవాలంటే మతాన్ని పెంచుకోవాలి. వాళ్ళ పని ఏంటంటే వాళ్ళ మతాన్ని ఎలాగోలా పెంచుకోవాలి. అందుకని ఏం చేస్తారు? తలకిందులు వేసి తపస్సు చేస్తుంటారు. అలా చేయనా, ఇది చేయనా, అది చేయమా. కాబట్టి మానవ మెదడులోంచి వచ్చింది సామాజిక సువార్త. అదన్నమాట.
ఒక ఆయన అంటాడు, మీ సంఘాల్లో క్రీస్తు సంఘాల్లో ఎక్కువ మంది రారండి, ఉండరండి, ఎందుకంటే మీరు వాయిద్యాలు వాడండి. నిజమే, వాయిద్యాలు వాడం. వాయిద్యాలు వాడితే ఈరోజు ఈ సంఘం ఎక్కడ ఉంటుంది? 40 సంవత్సరాలు ఉన్నందుకు ఎక్కడ ఎలా ఉండాలి మనం? ఆ వాయిద్యాలు వాడితే చెప్తున్నాను ఎలా ఉంటుందండి? ఈరోజు సంఘం ఎట్లా ఉంటుంది ఏంటి? మనకు అంటే కాస్త దేవుడు పాటలు పాడే అవకాశం ఇచ్చినాడు. నలుగురు సంఘంలో మంచి వాయిద్యాలు నేర్చుకుని బయలుదేరితే ఎలాగైపోతుంది సంఘం ఎప్పటికీ. మన విజయనగరంలో బ్యాప్టిస్ట్ చర్చిలు, గీప్టిస్ట్ చర్చిలు దూరం లేదు, పనికిరావు నాకు తెలిసి. ఎందుకంటే ఆ సంఘాలు ఎవరు రాకముందు నుంచి ఇక్కడ ఉన్న సంఘం ఏమండి. కాబట్టి నిజమే అది. అందువలన మనుషుల్ని ఆకర్షించడానికో ఆకట్టుకోవటానికో లేకపోతే మనం సామాజికమైనటువంటి చేయాల్సిన అవసరం లేదు. దేవుడు చెప్పలేదు. ఇప్పుడు వాయిద్యాల గురించి దేవుడు చెప్పాడా? ఏమంటే ఆరాధనలో వాయిద్యాల గురించి దేవుడు ఎక్కడ చెప్పినాడా? చెప్పలేదు. మరి అలాగే సువార్త చెప్పడానికి మీరు సామాజికంగా అనేకుల్ని మీరు రాబట్టండి, కాబట్టి ఈ కార్యక్రమాలు చేయండి, దేవుడు ఎక్కడ చెప్పాడా? ఆయన ఒకటి చెప్పినాడు, సువార్త ప్రకటించాలి, రక్షణ సువార్తను ప్రకటించాలి అన్నాడు. కాబట్టి మానవ మేధస్సులో నుంచి, మట్టి పొరలో నుంచి వచ్చింది అది, గుర్తించాలి మీరు. రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనంలో నయమాను వచ్చాడు. 2వ రాజుల గ్రంథము తిరిగిపోయి ఇట్లా అన్నాడు. ఏమన్నాడు? ఏలియా అన్నాడు, ఎలీషా గారు అన్నారు, నువ్వు వెళ్ళిపోయి యార్దాను నదిలో 7 మార్లు ములగవయ్యా, నీకు ఉన్నదంతా పోతుంది అన్నాడు ఆయన. దేవుడు ప్రవక్త అన్నాడు, 7 మార్లు ములగవయ్యా పోతుంది నీకున్న పుష్టి. ఏంటిది? 7 మార్లు మునిగితే పోతుందా? ఏమి మీ యార్దాను మురికి నదులు మునగాల? మా దగ్గర ఎన్నో గొప్ప గొప్ప నదులు ఉన్నాయి, మంచి నదులు ఉన్నాయి, పేరుగాంచిన నదులు ఉన్నాయి. యూఫ్రటీస్ నది, టైగ్రిస్ నదులు, వాళ్ళు పెద్ద నదులు, అవి పెద్ద పెద్ద నదులు. అందులోకి వెళ్ళి మునిగితే కాదా? ఇదేంటిది? ఆయన అన్నాడు, నేనేమనుకున్నానంటే అన్నాడు. ఏమన్నాడండి? నేనేమనుకున్నానంటే అన్నాడు ఆయన. చదవండి ఒకసారి. మళ్ళీ పై వచనం, పై మాట చదవమ్మా. పంపాను. కోపం తెచ్చుకొని అతడు నా యొద్ద వచ్చి నిలిచి తన దేవుడని యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్టి రోగమును మాన్పునని నేను అనుకుంటుని. దేవుడు అనుకున్న దీనికి అవసరం లేదు, ఈ ప్రవక్త చెప్పింది అవసరం లేదు. నేను అనుకుంటుని. ఏమనుకున్నాడు? నయమాన్ ఏమనుకున్నాడు? ఎందుకంటే ఆ మతాల్లో ప్రవక్తలందరూ చేస్తారు అలాగా, నాకు తెలిసి. అంతే కదండి. నయమాను సిరియా దేశంలో ఉన్నటువంటి వాడు. ఫస్ట్ అక్కడ ప్రవక్తలు, దేవతలు ఉంటాయి కదా, వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏం చేస్తారు? ఓ అంటారా అని ఉంటారు. మన అంటారు కదా, దెయ్యాలు వచ్చినప్పుడు, పోతలు వచ్చినప్పుడు చేతులు ఆడించడం, లేకపోతే అలా కల్చర్లో ఏమో ఉండుంటాయి. తాయెత్తులు మన కల్చర్లో అలాగే తాయెత్తులు కట్టడం ఇప్పుడు కూడా కట్టించుకుంటారు. క్రైస్తువులు కూడా ఏం కట్టించుకుంటారు అంటే తాయెత్తులు, అంటే తాళ్ళు, ఏమంటే అదేంటో జుత్తు అందరూ ఊడిపోతే పడేస్తాం మనం. వాళ్ళకి మళ్ళీ కట్టుకొని దాన్ని ఏమంటే దాన్ని జాగ్రత్తగా దాన్ని మళ్ళీ కొట్టుకుంటారు కాళ్ళకి. మరి ఏం జరుగుతుంది? నాకంటే ఎవరైనా జరిగి చెప్పండి అమ్మ, నాకు కూడా. అమ్మా మీకు ఏమైనా బంగారం దొరుకుతుందా? లేకపోతే మీకు ఏమన్నా డబ్బులు ఏమైనా వస్తున్నాయా? చెప్పండి. పని మీకు ఏమైనా జబ్బులు రాకుండా ఆగిపోతున్నాయా? చెప్పండి. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే క్రైస్తువులయ్యుండి కూడా ఇప్పుడు ఉన్నాయి అనుకోండి, ఆ నమ్మకాలు చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే నయమాన్కి ఆ కల్చర్లో ఉండి ఉంటాయి అవన్నీ కూడా. కాబట్టి వాటిని బట్టి ఈయన ఏం అంచనా వేసుకున్నాడు? ఈయన అనుకున్నాడు
ప్రవక్త ఏం చెప్తే చేద్దాం అనుకుని ఉంటే సమస్య లేకుండేది. ఆయన వచ్చి ఏమన్నాడంటే, ఎప్పుడైతే యోర్దానులో 7 మార్లు మునగమన్నాడు. అబ్బే ఇదేంటిది, బురద నీటిలో మునగమన్నాడేంటి 7 సార్లు. కాబట్టి నేను అనుకున్నది ఒకటి, ఇక్కడ చెబుతుంది ఒకటి, సంబంధం లేదు అనుకున్నాడు ఆయన. అందుకని బయలుదేరిపాడు వెనక్కి, అన్ని రథాలన్నీ తిప్పేశాడు అన్ని బయట. అప్పుడు ఏదో ఒక చెప్పినోడు రథాన్ని నడిపేవాడు చెప్పాడు కాబట్టి వెళ్ళి విన్నాడు, మళ్ళీ బాగుపడ్డాడు అనుకోండి. లేకపోతే ఆ మాట వినకుండా ఇలా ఉంటే ఏమయ్యేవాడు, ప్రవక్త చెప్పింది చేయకుండా ఉంటే ఏమయ్యేదండి? కుష్ఠరోగంతో చచ్చేవాడు, అంతమించి ఏం లేదు అక్కడ. ఎంత వీరుడైనా కూడా కుష్ఠరోగంతో చచ్చి ఉండేవాడండి. మాట చేశాడు కాబట్టి, దేవుడు మాటను బట్టి, ప్రవక్త మాటను బట్టి చేశాడు కాబట్టి ఏమైనాడైనా అద్భుతం చూశాడండి. అందువల్ల దేవుడు చెప్పింది మనిషిని వదిలేస్తాడు. చూసుకోండి, మానవ ఆలోచనలోంచి, బుర్రలోంచి వచ్చి, మన మట్టి మెదలోంచి వచ్చేటువంటి ఆలోచన మీద డిపెండ్ అవుతుంటాం, మనం ఆధారపడుతుంటాం. అందువల్ల మనం నిజంగా తీవ్రంగా నష్టపోతాం, ప్రమాదంలో పడతాం. అందువలన రక్షణ సువార్త ఏమో దేవుని ఆలోచనలోంచి వచ్చింది, సామాజిక సువార్త ఎక్కడి నుంచి వచ్చింది? మనుషుడి మెదడులోంచి వచ్చింది. నేను అనుకుంటుని, మనం అనుకుంటాం, మనం అనుకున్నది కాదు. దేవుడు ఏం చెప్తున్నాడు అనేది ప్రాముఖ్యం. ఆయనే చెప్తున్నాడు, కూర్చొని మనం డిస్కస్ చేసుకోవాలి. దేవుడు ఎట్లా చెప్పినాడా, ఇలా కాదా, ఇలాగా అలాగా. పౌలు గారు చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవని అనుదిన లేఖనమును పరిశోధించుతూ వచ్చింది. కాబట్టి దేవుడు ఏం చెప్పాడు, దేవుడి ఉద్దేశం ఏంటి అనేది మనం చివరిగా పట్టుకోవాలి. అంతేగాని నా బుర్రలో ఉన్నదో నీ బుర్రలో ఉన్నదో కాదు. కాబట్టి దేవుడు చెప్పినది మనం అనుసరించాల్సిందే. కాబట్టి మనకి ఈ రక్షణ సువార్త ఎవరి ద్వారా, ఎవరి దగ్గర నుంచి వచ్చిందండి? దేవుడి దగ్గర నుంచి వచ్చింది. ఎలా బయలుపరచబడింది? ఎఫెసీ పత్రిక 3:3-5 వచనాల్లో మనం చదివాము. దేవుడు ఆలోచన నుంచి వచ్చింది, అపోస్తుల ద్వారా బయలుపరచబడింది. మొట్టమొదట రక్షణ సువార్త ఇదేంటండి? దేవుని ఆలోచనల నుంచి వచ్చింది, దేవుని సంకల్పం. ఇది సామాజిక సువార్త మానవుల మెదడు, మానవుల మట్టి మెదడులోంచి వచ్చింది. ఇది బయలుపరచడం ఎలాగా? అపోస్తుల ద్వారా బయలుపరచబడింది. చదవండి అమ్మక్క, చదవండి. మూడో అధ్యాయము 3-5 వచ్చినాను. అదండి, అపోస్తుల ద్వారా బయలుపరచబడినట్టుగా పూర్వం ఉన్నటువంటి వారికి ఎవరికి బయలుపరచబడలేదు. కాబట్టి ఈ మర్మం ఇప్పుడు ఎవరి ద్వారా బయలుపరచబడిందండి? దేవుని పరిశుద్ధులకు అపోస్తుల ద్వారా బయలుపరచబడింది. అది మీరు చదివిన ఎడలా తెలుసుకుందరు. ఏం చేస్తే? చదివితే తెలుసుకుంటారు. ఏం చదివితే? స్వాతీలు ఏమండి, నవళ్ళు, ఎండమూరి వీరేంద్రనాథ్ కథలు చదివితే తెలుసుకుంటామా? ఏం చదివితే? పరిశుద్ధ గ్రంథం చదివితే తెలుసుకోగలరు, చదివితే అర్థమవుతుంది, గ్రహించుకొనగలరు దేవుడి చిత్తం ఏంటో. కాబట్టి చాలామంది పుస్తకాలు చదవండి, ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు, నేను రాసిన పుస్తకం లేదా ఇంకోటి రాసిన పుస్తకం చదవండి. కానీ ముఖ్యంగా మన విశ్వాసం దేని మీద ఆధారపడాలా? దీంతో బేరీ చేసుకోవాలా. దేవుడి వాక్యంతో ఆ ఆలోచన సరిపోయిందో లేదో చూసుకోవాలి. దేవుడి వాక్యంతో సరిపోయిందా, ఈ ఆలోచన కరెక్ట్గా ఉందా, ఈ దేవుడి ఉద్దేశమేనా, ఎక్కడికో చెక్కింగ్ జరగాల, టెస్ట్ ఇక్కడి నుంచి. అంతేగాని గుడ్డుగా ఒక వ్యక్తిని ఫాలో అయిపోకూడదు, గుడ్డుగా ఏమంటే వ్యక్తిని ఫాలో అయిపోకూడదు. అందువల్ల దేవుడు చెప్పిందా కాదా, దేవుడు చెప్పిన విధానమే. అందువల్ల అపోస్తుల ద్వారా దేవుడు బయలుపరిచాడు, చదవటం ద్వారా మనకి అర్థమవుతుంది. మరి ఇదో సామాజిక సువార్త ఎట్లొచ్చింది? అపోస్తల కార్యం 15వ అధ్యాయం 24వ వచనం.
అపోస్తలుల 15:24. కొందరు మా యొద్ద నుండి వెళ్ళి, అపోస్తలుల టైంలోనే కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత తమ బోధ చేత, ఎవరి బోధ అది? తమ బోధ అంటే అపోస్తలుల బోధ కాదు, అపోస్తలులు చెప్పింది కాదు, అంటే వారి బోధ, తమ బోధ, ఎవరికి ఇష్టం వచ్చిన బోధ, వాళ్ళకి ఇష్టం వచ్చింది. అబద్ధ ప్రవర్తన చేసేది ఏంటి? చెప్పేది వాళ్ళకి ఇష్టం వచ్చింది, వాళ్ళకి నచ్చింది, వాళ్ళ బొరలో ఉంది. అదన్నమాట తమ బోధ. తమ బోధ చేత కొందరిని కలవరపరిచి మీ మనస్సులను చెరుపుచున్నారు అన్నాడు. అందువలన మనసులు చెరిపేటువంటి, కాబట్టి దేవుడు రక్షణ సువార్త అనేది అపోస్తుల ద్వారా దేవుడు బయలుపరిస్తే సామాజికమైనటువంటి సువార్త, లేకపోతే సామాజికమైనటువంటి విధానాలు, లోపల ఉన్నటువంటి సమాధాన సంగతుల విధానాలు మనుషులు బోధిస్తారు. జాగ్రత్త. అందువలన మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి ప్రియులారా. కాబట్టి ఇంకొక సంగతి మనం గమనించాలి ఏంటంటే, మనకి మన ఫోకస్ అంటే మన గురి, మన లక్ష్యం ఎవరండి? కాబట్టి మన ఫోకస్ అంతా ఎవరంటే క్రీస్తు. అది దేవుని వాక్యం. కాబట్టి మన యొక్క బోధ అంతా కూడా ఏదండి? దేవుడు చెప్పినటువంటి క్రీస్తు ప్రభు మాటలే. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మన ఇన్విటేషన్ కూడా, ఆహ్వానం ఏంటండి? ఆహ్వానం మన లోకంలో ఉన్నటువంటి వరకు ఆహ్వానం ఏం పంపిస్తాం? ఆహ్వానం ఏం పంపిస్తాం? ఇప్పుడు అపోస్తలుల 2వ అధ్యాయంలో ఆయన చెప్పాడు, పేతురు గారు చెప్పారు, 2వ అధ్యాయం 38 పేతురు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందిరి. అది ఆహ్వానం, దేవుడు పలుకుతున్న ఇన్విటేషన్. ఏమంటే పాపక్షమాపణ నిమిత్తం. కాబట్టి అక్కడ 36వ వచనంలో మనం చూసినప్పుడు, మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. కాబట్టి ఇది ఇశ్రాయేలు వంశమంతి రూఢిగా తెలుసుకోవాలి. ఎవరు ఇప్పుడు? ప్రభు యేసుక్రీస్తు మృతుల్లోంచి లేచినాడు. ఆయన సజీవుడు, పరలోకమందు ఉన్నాడు, ఆయన పరిపాలన చేస్తున్నాడు, ఆయన సంఘానికి ఆయన శిరస్సుగా ఉన్నాడు. కాబట్టి ఆయన ఫోకస్, ఆయన లక్ష్యం, ఆయన గురి. ఇన్విటేషన్ ఏంటి? ఆహ్వానం ఏంటండి? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందాలి. మరి ఇక్కడ ఆహ్వానం ఏంటండి? మీరు రండి, మాతో పాటు ఏం చేద్దరు? దేవుడు మీకు స్వస్థతలు చేస్తాడు, దేవుడు మీకు అది చేస్తాడు, దేవుడు మీకు ఇది చేస్తాడు. రండి మాతోటి భోజనాలు చేతురు, కానీ రండి మాతోటి మా విందుకు రండి. ఏమండి? కాబట్టి మన ఆహ్వానం అంతేకాదండి, ఆహ్వానం ఎలా చేయాలా? ఎమర్జెన్సీగా చేయాలి. అర్జెన్సీ ఏంటి? ఉదాహరణకి హెబ్రీ రాసిన పత్రిక చూడండి, 12వ అధ్యాయం 22వ అధ్యాయం, అపోస్తలుల 22వ అధ్యాయము 16వ వచనం చూద్దామండి. అపోస్తలుల 22వ అధ్యాయం 16వ వచనంలో పౌలు గారికి అననీయ వచ్చినప్పుడు ఏం చెప్పాడు? 22వ అధ్యాయం 16వ వచనం, గనుక నువ్వు తడువు చేయటం ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములు కడిగి వేసుకుని చెప్పాను. నీవు తడువు చేయటం ఎందుకు? లేచి. కాబట్టి ఆహ్వానం ఏమై ఉండాలా? అర్జెన్సీ. ఏంటి అర్జెంటు? ఇల్లు కాలిపోతుందండి. ఇల్లు కాలిపోతుంటే ఏం చేస్తాం?
ఇక్కడ పక్కింట్లో టీవీ చూద్దాం అనుకుంటాం ఏంటి, సీరియల్ చూద్దాం అనుకుంటాం. ఇప్పుడు ఎంత సీరియల్ పిచ్చున్నా లేదా, లేకపోతే ఇంట్లో ఉన్నవి ఏం చేస్తాం, ఇంట్లో ఉన్నవన్నీ కూడా ముందు సిల్వర్ సామాన్లు ఏమండి చీపుర్లు అవన్నీ పట్టుకొస్తామా, ఏం చేస్తాం, ముందు ఏం చేస్తాం అంటే ఎక్కడికి వెళ్ళిపోతాం, ముందు ఇంట్లోనే ఏంటి విలువని బంగారమా, ముందు ఎవరైనా పిల్లడో పిచ్చికి ఎవరున్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తామండి పరిగెట్టుకుని మనుషులు ఎవరు ఉంటే బయటికి తీసుకొస్తాం బంగారం కోసం. అంత మీరు పిల్లల ఇంట్లో ఉంటే అంటే ఇల్లు తగలడిపోతుంటే పరిగెట్టి ఆ పిల్లల్ని బయటకు తీసుకొస్తాం. కానీ అర్జెంటుగా ఏంటి అర్జెంటు, వాళ్ళు అగ్గిలో పడిపోకుండా కాపాడాలి, అదే అర్జెన్సీ. కాబట్టి మన పిల్లలు వాళ్ళు తెలుసుకుంటారులే అని మన జీవితాంతం వాళ్ళకి చూస్తుంటాం. మనం ఎప్పుడైనా సరే అర్జెంటుగా నువ్వేం చేయాలా, నువ్వు దేవుడిని విశ్వాసం ఉంచి మారు మనసు పొంది పాపక్షమాపణ బాప్తిసం పొందాలి, తడువు చేయకని చెప్పమ్మా ఎప్పుడైనా. అది చర్చిలో చెప్తారులేండి అయ్యగారు, అంతేనండి. అంటే మీ పిల్లలు అగ్నికి ఆహుతి అయిపోయినా పర్వాలేదా అంటే మీరు చూస్తూ ఊరుకున్నారంటే దాని అర్థం ఏంటో నాకు అర్థం కాలే. అంటే ఎంత దారుణమైన పరిస్థితి ఈ రోజున. కాబట్టి ఎవరైనా చెప్పగలమండి, ఎవరూ చెప్పలేము పరిస్థితి ఎట్లా ఉంటుందో, ఏం జరుగుతుందో. ప్రభువైనా వచ్చి రెండోసారి మీరు అనుకోని గడియలో వస్తానన్నాడు ఆయన, దొంగ వచ్చినట్లు వస్తానన్నాడు. ఏమో ఇప్పుడు ఈ క్షణం వస్తే, అందువలన ఏమో మరణించితే ఎవరికైనా గ్యారంటీ ఇవ్వగలరండి, నాకు గ్యారంటీ ఇస్తారండి మా నాన్న, మేము గ్యారంటీ ఇవ్వగలరు ఎవరన్నా, ఈయన చనిపోడు 100 సంవత్సరాలు బతుకుతాడు ఎవరిని ఇస్తారండి. దేవుడే ఇవ్వలేదు, ప్రాణం ఇచ్చినాడు ఆయన. రేపు ఏం జరుగుతుందో నీకు తెలియదు అనేసాడు ఆయన. మరి ఏంటి మీ ధీమా నాకు అర్థం కాలే, ఏంటో ధీమా, ఏం జరగలేదన్నా పర్వాలేదన్నా మరి ఏంటో, ఏమైనా పర్వాలేదన్నా మరి ఏంటో నాకు అర్థం కదా. అందువల్ల ఇక్కడ విషయం ఏంటంటే అర్జెంట్ ఏంటండి, అత్యంత ఎమర్జెన్సీ ఏంటి, మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందాలి, తడువు చేటి ఎందుకు లే. అందువలన అది ఆహ్వానం, అంతేగాని లేదంటే ముందు భోజనం పెడతామండి, అందరికీ భోజనాలు పెట్టిన తర్వాత వాళ్ళందరూ తిన్న తర్వాత ప్రతి వారం తిన్న తర్వాత అప్పుడు చెప్తామండి, అప్పుడు మారుతారండి. అంటే ఈలోపు ఏం జరిగితే పెట్టు. ఏమంటే ఇంకొక మాట అదేంటండి, ఇప్పుడు అనొచ్చు చాలామంది, సార్ మరి సంఘంలో మరి సువార్త ప్రకటించడానికి ఎవరికైనా మేలు చేయడం తప్ప, భోజనం పెట్టడం తప్ప, భోజనంకి ఆహ్వానించడం తప్ప. తప్పు కాదు, ఎప్పుడు తప్పు కాదు, వ్యక్తిగతంగా నువ్వు పిలిచి పెడితే తప్పు కాదు. కానీ సంఘం పని అది కాదు. సంఘం పని అంటే ప్రకటించడం సంఘం పని, సువార్త ప్రకటించడం సంఘం పని. అంటే ఇప్పుడు మన పూర్తిగా వ్యతిరేక పని కాదు, మంచి పనులు చేయడానికో లేకపోతే మేలు చేయడానికి వ్యతిరేకం కాదు. దేవుడు చెప్పాడు, నీకు సమయం దొరికిన వాళ్ళది విశ్వాస గృహంలో చేరినవాడు అంటే మరి అందరి ఏళ్ళను మరి విశేషంగా గలతీ పత్రిక 6వ అధ్యాయంలో మనం చూస్తాం 10వ వచనంలో. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఏళ్ళను విశేషంగా విశ్వాస గృహంలో చేరిన వాళ్ళు మేలు చేయదు, మేలు చేయండి, పెట్టండి, తప్పేం కాదు, పెట్టండి, భోజనం పెట్టండి, హ్యాపీగా పిలవండి, మీ ఇంటికి పిలవండి, ఎవరైనా ఆకలితో ఉన్న వాళ్ళు బేదలు ఉంటే ఇంటికి పిలిచి భోజనం పెట్టండి, తప్పేం లేదు. కానీ సంఘం పని అది కాదు. మరి అదేంటంటే అపోస్తలుల 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు వాళ్ళందరూ కూడా కలిసి భోజనం చేశారు కదండి. అది భోజనం అక్కడ ఏంటంటే, అది భోజనం అంటే సంఘంగా వాళ్ళు కలిసి చేసేది అదొక ఆచారంగా ఒక పద్ధతిగా చేయలేదు, అది అవసరం కాబట్టి చేశారు. అవసరం ఏంటంటే అక్కడ చాలా ఊళ్ళ నుంచి చాలా దేశాల నుంచి వాళ్ళ ఆస్తులు అన్నీ విడిచిపెట్టేసి వచ్చేసారు. వీళ్ళు ఇక్కడే ఉన్నారు, అపోస్తులు ఎక్కడే ఉన్నారు, అపోస్తులు వాక్యం వాళ్ళు అందుబాటులో ఉంది. బయటికి వెళ్తే వీళ్ళకి ఏమి తెలియదు, అసలు ఏమీ తెలియదు, ఇక్కడే ఉండాలా, ఎక్కడ అక్కడ యెరూషలేములోనే ఉండాలి. మరి వీళ్ళు అలాగే భోజనం అలాగా యెరూషలేములో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారండి, తమ స్థిరాస్తులను అమ్మేసి అపోస్తుల పాదం దగ్గర పెట్టేసి, ఇదిగోండి వాళ్ళందరికీ
వాక్యం జరగాల, సువార్త ప్రకటన పడాలి. వాళ్ళు మళ్ళీ వెళ్తే సువార్త ప్రకటన పడద్దు, వాళ్ళ దేశానికి వెళ్తే దేవుడు వాక్యంలో వాళ్ళందరికీ అందాలి. ఇదిగోండి వాళ్ళకి అవసరమైన ఖర్చు పెట్టండి, వాళ్ళు భోజనం కూడా అని పడేశారు. కాబట్టి అది సామాజిక కార్యక్రమం కాదు, నీడ్, అది అవసరం. అట్లాగే మనం ఇంకేంటండి, మనం చూసినప్పుడు క్రొత్త నిబంధనలు ఎక్కడ కూడా భోజనాలు పెట్టేటువంటి విధానం, సంఘం భోజనాలు పెట్టే విధానం ఎక్కడ మనకు కనపడుతుందా? లేదు. పైపెచ్చు కొరింథీ పత్రికలో ఏమన్నాడు? కొరింథీ పత్రికలో 10వ అధ్యాయంలో మీకు అన్నపానములు చేయుటకు ఇండ్లు లేవా అన్నాడు ఆయన, కొరింథీ పత్రిక. కాబట్టి భోజనం ఎక్కడ చేయాలా? భోజనం ఎక్కడ చేయాలండి? కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 22వ వచనం. అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇండ్లు లేవా? మీరు సంఘం తిరస్కరించి పేదలు సిగ్గుపరచుదురా? మీతో ఏం చెప్తుంది, దీని గురించి మేము మెచ్చుదనా? అంటే సంఘం అన్నపానములు పుచ్చుకునేటకు మీకు ఇండ్లు లేవా అన్నాడు. అన్నపానములు పుచ్చుకునేటువంటి స్థలం ఏది? ఇంట్లో వండుకోవాలి అన్నం, ఇంట్లో వండుకోవాలి భోజనాలు. ఎక్కడికి వచ్చి సంఘంలో ఫ్రీ భోజనాలు ఎక్స్పెక్ట్ చేయకూడదు. అది మనం ఫ్రీ భోజనాల కోసం రాలా, మన ఆత్మ రక్షణ కోసం వచ్చినాం. సంఘం దేనికోసం? సంఘం దేనికోసం అంటే ఆత్మను రక్షించుకోవడం కోసం, దేవుని వాక్యం ఎదగడం కోసం, ఆత్మీయంగా నువ్వు అభివృద్ధి పొందడం కోసం. అలాగని చెప్పి అవసరం ఉన్న వాళ్ళు వదిలేస్తారని కాదు, చేయకూడదని కాదు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ప్రాముఖ్యంగా అన్నపానాలు పెట్టడం సంఘం యొక్క పని కాదు. కాబట్టి ప్రియ సహోదరులారా, అర్జెంటుగా సంఘంలో జరగాల్సిన ఎమర్జెన్సీ వర్క్ ఏంటి? సువార్త. సువార్త అనేకులు నశించుకోకుండా. అపోస్తలుల కార్యంలో ఎక్కడైనా రక్షింపబడినటువంటి వారు చరిత్రలో, అంటే రక్షింపబడిన సందర్భాల్లో ఎక్కడైనా భోజనం చేసిన తర్వాత రక్షణ పొందామని అన్నారండి? ఎక్కడైనా భోజనాలు పెట్టిన తర్వాత సువార్త ప్రకటన చేసే సందర్భం ఉందా? వెంటనే బాప్తిసం పొందినారండి. ఇప్పుడు పౌలు గారు, శీల గారు గాయాలతో ఉన్నారు. అప్పుడు ఏమన్నారు? వాక్యం చెప్పారు వాళ్ళు. వాక్యం చెప్పిన తర్వాత ముందు భోజనం చేసి ఎందుకు అన్నాడు. భోజనం చేయండి అంటారా? భోజనం చేసి వెళ్దాం అన్నాడా పౌలు, శీల? ముందు బాప్తిసం, ముందు వాక్యం, ముందు బాప్తిసం. అది అయిపోయిన తర్వాత వచ్చేప్పుడు భోజనం చేశారా అవసరమైతే? మీకు అర్థమవుతుందండి. అందువలన మన శరీరం బతకడానికి భోజనం అవసరమే, కానీ భోజనం కోసం మనం కాదు, భోజనం కోసం సంఘం కాదు. అందువలన మన విషయం సహోదరులరా, మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ సామాజికమైనటువంటి కార్యక్రమాలు, భోజనాలు కాదు మనం చేయాల్సింది. సువార్తను ప్రకటించాలి. ముఖ్యంగా మనం ముందు గురి పెట్టాలి. దేవుడు కోరుతుంది అది, దేవుడు మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది అది. సువార్తను ప్రకటించండి. సర్వలోకంకి వెళ్ళి సర్వసూచికి సువార్తను ప్రకటించండి. సమస్త మనుషులు శిష్యులుగా చేయండి. అది డైరెక్ట్ కమాండ్, దేవుడు నేరుగా చెప్పింది. కాబట్టి చాలామంది ఏమంటారంటే, మరి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో అండి, ఆ దినాన్న అనేకులు నన్ను చూచి, 25వ అధ్యాయంలో యేసుప్రభు వారితో ఏమన్నారండి? యేసుప్రభు ఏమన్నాడు? మీరు నేను ఆకలి కొంటిని, మీరు నాకు అన్నం పెట్టిదిరి, నేను దప్పి కొంటిని, మీరు నాకు దాహం ఇచ్చిదిరి అన్నాడు కదండి యేసుప్రభు. మరి సంఘం చేసింది కదా అనొచ్చు. తీర్పు సంఘమునక వ్యక్తులుగా? సంఘం అంతటిని కలిపి చేస్తాడా దేవుడు తీర్పు? లేకపోతే వ్యక్తులకి తీర్పు తీరుస్తాడు దేవుడు? వ్యక్తులకి తీర్పు. ప్రతివాడు తాను చేసిన పని కొలది జీతం పుచ్చుకుంటాడు. ప్రసంగి 12వ అధ్యాయం 14వ వచనం చదివించండి గమనం. ప్రసంగి 12వ అధ్యాయం 14వ వచనం. గోడమైన ప్రతి అంశం గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోకి తెచ్చును. కొరింథీ రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో, కొరింథీ రాసిన 2వ పత్రిక, ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డమైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును
ప్రతి వాడును పొందినట్లు. ప్రతి వాడికి తీర్పు ఉంది, ప్రతి వానికి తీర్పు ఉంది. మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కాదు. కాబట్టి ఇండివిజువల్గా నువ్వేం చేసినావు అది దేవుడు తీర్పు తీరుస్తాడు. ఇండివిజువల్గా నువ్వు వ్యక్తిగతంగా సంఘానికి లోబడ్డావా, క్రీస్తు ప్రభు వారికి లోబడినావా, దేవుడు చెప్పింది నువ్వు చేసినావా, నీ రక్షణ నువ్వు పొందినావా, లేకపోతే రక్షణ కొనసాగించావా భయంతో, భక్తితో, వణుకుతో సంఘంలో. అలాగే వ్యక్తిగతంగా నువ్వు ఏం చేసావు దాని మీద నీకు తీర్పు, జడ్జిమెంట్ బేస్ అయి ఉంటుంది. అంతేగాని గుంపుగా ఆయన ఏం గుంపులుగా ఉంటే ఏం చేస్తారు, టీచర్ అందరికీ చెప్తే అందరికీ తిప్పితే ఏం చేస్తారంటే గుంపులోనే నేను అలాగ దాగుండిపోతాను. అంతే కదండి, టీచర్ మొత్తం క్లాస్ అందరికీ తిరిగితే ఏం చేస్తాం మనం, నేను కూడా సైడ్ కనపడకుండా బెంచ్ కిందకి ఎంతకో దూరిపోతాను. అలా దూరిపోవడం లేదు అక్కడ, ఇక్కడ ప్రతి వాడికి తీర్పు ఉంది. అందువల్ల తీర్పు అనేది ప్రతి వాడికి వ్యక్తిగతంగా జరిగేది. అందువల్ల దేవుడు చెప్తుంది ఏంటి అక్కడ, నువ్వు చేసినావా, నువ్వు ఆకలితో ఉన్నలా ఇంటికి చేర్చుకొని వాళ్ళకి భోజనం పెట్టు, దెబ్బకులు అంటే దాహమయ్యి. అదనమాట. మొన్న ఒక ఆయన ఒక నామినేషన్ అతను చాలా బాగా చేశాడు. ఒక పిచ్చి అతను ఒక బయట రోడ్డు మీద పడి ఉంటే అతను ఏం చేసాడండి, శుభ్రంగా డెట్టాలతో కడిగి క్లీన్ చేసి గడ్డం అది తీసి ఆ బట్టలు వేసి ఆసుపత్రి తీసుకెళ్ళి చాలా మంచి పని, వ్యక్తిగతంగా చేయొచ్చు. వెల్, కాబట్టి జాగ్రత్తగా గమనించండి. వ్యక్తిగతంగా మనం మంచి క్రియలు చేయాలి, ఆతిథ్యం ఇవ్వాలి, చేర్చుకోవాలి, పరిశుద్ధుల పాదములు కడగాలి. ఏలియా లాంటి ప్రవక్తలకి ఎవరిచ్చారు, సారెపతి విధవరాలు ఆదరణ ఇచ్చింది, ఆశ్రయం ఇచ్చింది. పేదరికి ఎవరిచ్చారు, చెప్పులు ఎవరండి, సీమోన్కి ఎవరిచ్చారు, 10వ అధ్యాయంలో మనం చూసినప్పుడు చర్మకారుడు ఇంట చేర్చుకున్నాడు వాడు. కాబట్టి ఇట్లా మీరు ఇంట్లో చేర్చుకోవాలి, పరిశుద్ధులను చేర్చుకోవచ్చు, సేవకుల్ని ఏమండి ఆతిథ్యం ఇవ్వచ్చు, లేకపోతే మేలు చేయొచ్చు, తప్పేం లేదు. కొంతమంది అంతేగాని సంఘంగా ఉన్నటువంటి పని, సంఘం పని ఏంటండి, సామాజికమైన పనులు చేయడం కాదు. వ్యక్తిగతంగా నువ్వు సామాజికమైన పనులు చేయడం నీకు దేవుడు ఇచ్చాడు అవకాశం. నువ్వు ఖర్చు వేస్తే, ఎంత ఖర్చు చేస్తే అంత దీవెన, ఎంత నువ్వు చేయగలిగితే అంత దీవెన దేవుడు నీకు ఇస్తాడు. కానీ సంఘం పని ఏంటంటే స్వార్థ ప్రకటన. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోనండి. రెండవది చాలా మనం చేస్తున్నటువంటి ఇంకొక సంగతి ఏంటంటే, అంటే ఈ వ్యక్తిగతంగా మనం చేస్తున్నాం పనులు చేయాలి, వ్యక్తిగతంగా చేయాలి. వ్యక్తిగతంగా చేసేటువంటి పనుల్లోకి వచ్చేటప్పటికి వ్యక్తిగతంగా దేవుడు చేయమన్నాడు కాబట్టి అండి సంఘానికి ఇవ్వాల్సిన చందా నేను మానేసి నేను ఇస్తానంటే అది ఎట్లుంటుందండి. దేవుడికి ఇవ్వాల్సిన చందా ఉంది అండి, వ్యక్తిగతంగా నువ్వు చేయాల్సిన పనులు ఉన్నాయి. అప్పుడు నేనేమో వ్యక్తిగతంగా ఇవ్వాలన్నాడు కదండి దేవుడు, వ్యక్తిగతంగా ఇవ్వమని చెప్తున్నారు కాబట్టి అండి దేవుడు వాక్యం, కాబట్టి నేను వ్యక్తిగతంగా ఇస్తానండి, సంఘానికి చందా ఆపేస్తానంటే మరి సంఘానికి దేవుడు చందా ఎందుకు పెట్టినట్టు, ఆదివారం ప్రతి ఆదివారం ఉన్నా మీరు ప్రతి వాడు ఎందుకు వేయమనంటే దేవుడు ఆజ్ఞ ఎందుకు ఇచ్చినట్టు. చాలామంది అలాంటి మట్టి పొర తెలివితేటలు వాడకూడదు మనం దేవుడి దగ్గర. అంటే ఏం చేస్తున్నాం మనం, ఇప్పుడు నాకు జీతం ఉందండి 30,000 ఎంత జీతం, ఓకే, ఆ జీతంలో 10% కంటే ఎక్కువ ఎంత అవుతుందండి, అట్లీస్ట్ 4,000 అనుకోండి, అట్లీస్ట్ 4,000, 4,000 నేను సంఘానికి ఇచ్చేసి ఆ తర్వాత నేనేం చేయొచ్చండి, ఎవరికైనా మేలు చేయాల్సి వస్తే నా దాంట్లో మిగిలిన దాంట్లో తీసి ఇవి ఇచ్చి చేయొచ్చు. దేవుడికే, మనుషులకే. అంతేగాని దేవుడు దాపేసిన మనుషులు చేస్తానంటే అర్థం ఏంటి, దేవుడి దగ్గర దొంగతనం చేస్తున్నట్టు అన్నాడు పాత నిబంధనలో. మీరు నా దగ్గరే దొంగతనం చేస్తున్నారు అన్నాడు దేవుడు, దొంగతనం చేస్తున్నారు అన్నాడు దేవుడు. అంటే ఆయనకి చెందాల్సింది నువ్వేం చేస్తున్నావు, క్రెడిట్ నువ్వు తీసేసుకుంటున్నావు, ఆయనకి చెందాల్సిన క్రెడిట్ నువ్వు తీసేసుకుంటున్నావు అన్నమాట. అరే దేవుడు దేవుడు నాకు ఇది ఇచ్చాడు, ఇందులోంచి నీకు ఇస్తున్నాను అంటే అది వేరే సంగతి. అంతేగాని దేవుడి డబ్బుల్లోంచి నువ్వు ఇచ్చావు అనుకో, దేవుడికి వెళ్ళాల్సిన క్రెడిట్ నువ్వేం చేస్తున్నావు, నువ్వు కొట్టడానికి చూస్తున్నావు అనమాట. అర్థమవుతుందండి. కాబట్టి అట్టగా మనం చేయకూడదు, అలాగే అది కాదు దేవుడి విధానం. కాబట్టి ఇప్పుడు మనకి దేవుడి యొక్క కృతజ్ఞత అనేది అందుకే చాలా ఇంపార్టెంట్ అండి. దేవుడు కృతజ్ఞత ఏంటి, కృతజ్ఞత
దేవుడు కృతజ్ఞత చెల్లించట్లేదంటే, తినే ఆహారం విషయంలో కానీ, కట్టుకునే బట్టల విషయంలో కానీ దేవుడు కృతజ్ఞత చెల్లించట్లేదంటే అర్థం ఏంటి? ఇది నాది, నేను సంపాదించుకున్నది కానీ నీదేముంది అందులో అంటున్నాం అనమాట. దేవుడికి ఏం చేస్తున్నామంటే మనం కృతజ్ఞత చెల్లించాలి. అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఇస్తేనే తేదంటే నాకు ఇది దొరికింది, అది మనకు అర్థమైంది, అందుకు దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. అంతేగాని ఆ క్రెడిట్ మనం తీసేసుకోకూడదు. దేవుడు కృతజ్ఞత చెల్లించట్లేదంటే అర్థం ఏంటి? రోమపత్రిక 1:21 అంటాడు, వాడు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపును లేదు అన్నాడు. అంటే అక్కడ ఏం చేస్తున్నారు? క్రెడిట్ దేవుడికి వెళ్ళాల్సిన క్రెడిట్, దేవుడికి వెళ్ళాల్సిన కృతజ్ఞతలు క్రెడిట్ అంతా కూడా వీళ్ళు తీసేసుకుంటారు. నా సొంత శక్తి కదా, నా శక్తి వలన, నా పని వలన, నా బలం వలన కాదు. అందువలన కృతజ్ఞత. అందుకే మనకి ఏం చేస్తారంటే కాపీ రైట్స్ ఉంటాయి. కాపీ రైట్స్ అంటే పుస్తకం ఎవడన్నా రాశాడు అనుకోండి, కాపీ రైట్స్ అంటాడు అన్నమాట. కాపీ రైట్స్ అంటే అర్థం ఏంటి? అంటే అందులో నుంచి వాడొచ్చు, కానీ వాడితే ఆ రాసినటువంటి వాడు పాట కానీ మాట కానీ ఏదైనా ఆడు చెప్పినటువంటి విధానంలోనే ఉపయోగించాలి. వాడు పర్మిషన్ తీసుకొని చెప్పాలి, ఉపయోగించాలన్నమాట. అలా చేయలేదంటే అర్థం ఏంటి? దొంగతనం చేసినట్టు, అది కూడా ఒక రకమైన దొంగతనమే. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే, ఎవరికి ఇవ్వాల్సిన క్రెడిట్ వాళ్ళకి ఇవ్వాలి. కాబట్టి ఎవరి పట్ల కృతజ్ఞత వాళ్ళ పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. ఏమంటే ఎవరికి మేలో వాళ్ళకి మేలు చేయాలి వ్యక్తిగతంగా. ఎవరికి గౌరవం వాళ్ళకి గౌరవం ఇవ్వాలి. ఎవరికి సహాయం అవసరమో నీ సహాయం వాళ్ళకి సహాయం చేయాలి. దాన్ని బట్టి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఇప్పుడు సేవకుడిని బట్టి కూడా, సేవకుడు నీకేం చేస్తున్నాడు? ఇప్పుడు ఆయన లేకపోతే మనం వెళ్ళకి ఇక్కడ ఇప్పుడు మనం సంఘంగా కూడుకునే అవకాశం ఎక్కడ ఉంది? ఆయన సంఘం ఆయన నడిపించకపోతే మనం ఎట్లా వాక్యం కలిగి ఉండేవారు? ఎంత స్థాయికి ఎదిగేవారు? రక్షణ అవగాహన ఎలాగొచ్చేది మనకి? ఆయన డబ్బులు ఇవ్వకపోవచ్చు, లేకపోతే బంగారం ఇవ్వకపోవచ్చు, కానీ అవగాహన ఇస్తున్నాడే అన్నిటికంటే గొప్పది. ఇప్పుడు మనం చదువులు బిడ్డలు పంపిస్తున్నాం, స్కూల్లో టీచర్లు ఏమైనా అలగెత్తున్నారా? మనమే ఇస్తున్నాం వాళ్ళకి. ఏమంటే స్కూల్లో టీచర్లకి మీ పిల్లలకి ఏమంటే ఎవరైనా మీకు ఇస్తున్నారా? జగన్ ఇచ్చాడు 14 దాని గురించి అంటలేదు. ఏమంటే దాని గురించి మాట్లాడకండి. కానీ మీకు ఎవరైనా ఇస్తున్నారా? మీకు స్కూల్ టీచర్లు ఎవరు ఇస్తారా? మా పిల్లలకి నేను చెప్తుంటాను, మీ టీచర్కి చాక్లెట్ అంటే ఆ పువ్వో లేకపోతే ఏదో పట్టుకుని వెళ్ళరా. ఎందుకంటే వాళ్ళకి కొంచెం రెస్పెక్ట్, వాళ్ళ కృతజ్ఞత ఇస్తే మరి కొంచెం బాగా చదువు చెప్తారు, మరి కొంచెం బాగా వాళ్ళకి నేర్పిస్తారు, మరి కొంచెం బాగా శ్రద్ధ తీసుకుంటారు. కృతజ్ఞత అనమాట, అంతే. కాబట్టి ఎవరి కృతజ్ఞత వాళ్ళ కృతజ్ఞత, ఎవరి పట్ల భయమో వాళ్ళ పట్ల భయం, ఎవరి పట్ల సహాయం వాళ్ళకి సహాయం. అది వ్యక్తిగతంగా చేయాల్సినటువంటి బాధ్యతలు. కానీ సంఘంగా చేయాల్సిన దగ్గర వచ్చినప్పటికి ఏంటంటే రక్షణ సువార్త. కాబట్టి సంఘం చేయాల్సిన పని ఏంటి? రక్షణ సువార్త. అది మన పని. అందువలన ప్రియ సహోదరులారా, ఈ విషయాలు మీరు ఆలోచించండి. ఇందులో ఏమైనా ప్రశ్నలు ఎవరు ఉంటే తప్పనిసరిగా అడగండి. నేను వ్యక్తిగతంగా ఉండేటప్పుడు, లేకపోతే మన ఆరాధన అయిపోయిన తర్వాత, ఇదిగోండి ఇట్లా ఉందో వాక్యం, మరి ఏంటంటే దీని అర్థం ఏంటి, దీని ఉద్దేశం ఏంటి, మరి ఎందుకు అక్కడ దేవుడు అని చెప్పండి. ఏమైనా ఉంటే మీకు తెలిసినట్టు అడగండి, తప్పేం లేదు, అడిగి తెలుసుకోండి. కానీ దేవుడు చెప్పిన దాన్ని విడిచిపెట్టేసి మనుషుల ఆలోచనలోకి వెళ్ళిపోకండి. చాలా పొరపాటు జరిగిన అందువల్లనే మత శాఖలు పుట్టుకొచ్చి, అందువల్లనే క్రీస్తు సంఘాలు కూడా సత్యం నుంచి తొలగిపోయి అందువలన వాయిద్య సంగీతాల గురించి, ఇన్స్ట్రుమెంట్స్ గురించి ఎలాగైతే దేవుడు వాక్యంలో అధికారపూర్వకంగా దేవుడు చెప్పలేదో, ఈ సామాజిక సువార్త గురించి కూడా దేవుడు గ్రంథంలో చెప్పలేదు. అది విధానం చెప్పలేదు, ఆ విధానం కానే కాదు. అపోస్తలులు అంతా చూడండి, సువార్త ప్రకటించినటువంటి వారి చరిత్రలు చూడండి. వాళ్ళు ఒకటే చెప్పారు, మీరు మారు మనసు పొంది పాపక్షేమాల మీద యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం. ఆ శోధింప సఖ్యం కానీ ఐశ్వర్యంనే ప్రకటన చేశారు, అంతే. కాబట్టి అది ఫోకస్, దాని మీదే గురువు ఉండాలి. ఇరుకు మార్గం అదే ఫోకస్, సంఘానికి అదే గురి ఉండాలి, వేరే గురి ఉండకూడదు సహోదరుల. కాబట్టి సహవాసం అంటే అదే. సహవాసం అంటే చాలామంది అనుకుంటారు భోజనం చేయడం అనుకుంటారు. రామపత్రికలు ఏమన్నాడు? దేవుడి రాజ్యం అంటే అన్నపానములు కాదు. సహవాసం అనుకుంటే అన్నపానములు అనుకుంటారు, కాదు. దేవుడు పనిని, దేవుడు చేయమన్న దాన్ని గురి పెట్టి అదే పనిలో అందరూ కలిసి చేయటం సహవాసం చేయటం. అంతేగాని భోజనం అన్నపానం పుచ్చుకోవడం సహవాసం కానే కాదు. అంటే అదేంటంటే భోజనం చేద్దాం మానేస్తామా, వద్దనేస్తారా అనకండి. ఏమంటే బిర్యానీ పెట్టి ఎందుకంటే వద్దంటాం? భోజనం పెట్టడం మానేమని చెప్పట్లేదు, కానీ మన దృష్టి దాని మీదకి వెళ్ళిపోకూడదు, ఫోకస్ దాని మీదకి వెళ్ళిపోకూడదు. మన గురి అది కాదు. మన గురి ఏంటి?
రక్షణ సువార్త. నేనేం ఎదురు చూస్తున్నానంటే మీకు మళ్ళీ చెప్తున్నాను, ఇదివరకు చెప్పాను, టైం అయిపోతుంది కానీ మళ్ళీ మీకు మళ్ళీ చెప్తాను ఏంటంటే, అంటే కరెక్ట్గా చూశాను, గంట అవుతుంది, గంట పర్వాలేదు అనుకుంటున్నాను, అందుకే నేను మళ్ళీ క్లోజ్ చేస్తాను రాగానే. కానీ ఇక్కడ విషయం ఏంటంటే జాగ్రత్తగా గమనించండి. నేనేం ఆలోచిస్తున్నానంటే దేవుడు విధానంలో నేను ఆలోచించి ప్రార్థన చేస్తున్నాను ఏంటంటే, సంఘంలో సేవకులు అంటే బోధకులు బయలుదేరాలి. అంటే ఏంటి బోధకులు బోధ చేసేవారంటే, అంటే నేను బోధకులు బయలుదేరడం అంటే ఇక్కడి నుంచి వాక్యం చెప్తున్నాం, దాని గురించి కాదు. ఏం చేయగలగల, ఎక్కడ అవసరమైతే అక్కడ సువార్త చెప్పగలిగే, ఆత్మను రక్షించగలిగేటువంటి వారు లేవగలగాలి. సువార్తని స్పష్టంగా ఖచ్చితంగా ఆత్మను రక్షణార్థమే చెప్పగలిగేటువంటి వాళ్ళు, వ్యక్తిగతంగా స్టడీ చేయగలిగినటువంటి వాళ్ళు, చెప్పగలిగేటువంటి వాళ్ళు బయలుదేరాలి సంఘంలో. వాళ్ళు కూర్చొని ఏం చేయాలండి, రక్షణ అవసరమైనటువంటి వాళ్ళకి ఏం చేయగలగాల, కూర్చొని వాక్యం చెప్పగలగాలి. ఇదిగో ఇది దేవుడు చెప్పాడు, ఇది ఇందువలన పాపం అంటే ఇది దీనివల్ల వచ్చే నష్టం, ఇదిగో నువ్వు బాప్తిసం పొందమని వాక్యాన్ని చూపించి వాళ్ళు ఒప్పింపజేసి దేవుడికి లోబడేటట్టుగా ప్రతి ఆలోచన తీసుకురాగలిగేటువంటి వ్యక్తులు బయలుదేరాలి సంఘం. అది లక్ష్యం, అది సంఘం యొక్క గురి. ఏమంటే అర్థమవుతుందండి? కాబట్టి అది చేద్దాం. అయితే విషయాలు మనకు అర్థం అవ్వాలి జాగ్రత్తగానే. దేవుడు లేఖనాలు మనం క్రమేపీ నేర్చుకుంటున్నాం. నేను అందరికి అర్థమవుతుందని నాకు తెలుసు. దేవుడు ఆ అవకాశం మనకి ఇచ్చాడు. కాబట్టి ఆ విధంగా మనం ఇంకా అభివృద్ధి పొందాలని ప్రార్థన చేస్తున్నాను. కాబట్టి దేవుడు తప్పనిసరిగా మనకి ఆదరణ అనుగ్రహించగలడు. సమస్యల్లో మనం ఉన్నాం, కానీ సమస్యల నుంచి కూడా మనకు దేవుడు బయటికి తీసుకురాగలడు. అనేకమైన ఇబ్బందులు ఉన్నారు చాలామంది, కానీ దేవుడు లక్ష్యం మీద మీరు గురి పెట్టినప్పుడు తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు నా నీతిని, నా రాజ్యమును మొదట వెదకండి, అప్పుడు మీకు ఏం కావాలో అది ఇస్తానన్నాడు దేవుడు. కాబట్టి ఆ పని మీద మీరు ఉంటే, ఒక ఏక మనసుతో మనందరం కూడా పోరాడగలిగితే, అందు నిమిత్తం మనం చెప్పేటువంటి ఆలోచనలు కాబట్టి మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వగలిగితే దేవుని వాక్యపరంగా చాలా మేలు జరుగుతుంది, సంఘం అభివృద్ధి అవుతుంది. దేవుడికి స్తోత్రం. ఇంకా ఎవరైనా సరే ఏమండి రక్షణ పొందిన వారు ఉంటే ఈ దినమే మీరు అర్జెంట్ నీడ్ ఏంటంటే మీరు రక్షణ పొందాలి. కాబట్టి వెంటనే పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో మీరు బాప్తిసం పొంది రక్షణ పడాలని నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఎవరైనా సరే ఇంతవరకు ఆలోచన విధానంలో లోపాలు ఉంటే దేవుడి వాక్యం సరిదిద్దుకొని మీరు సంపూర్ణంగా ముందుకు దేవుడిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని ముందుకు కొనసాగాలని, ఈరోజే ప్రభురాధిపం తీసుకునేటప్పుడే మీరు దేవుని ఒప్పుకొని మీ తప్పిదాలని, మీ లోపాలని విడిచిపెట్టాలని, దేవుని ఒప్పుకొని విడిచిపెట్టాలని నేను వేడుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. మీకు అందరూ కూడా